వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. విద్యార్థి దశలోనే సామాజిక దృక్పథాన్ని అలవర్చుకుంటే భవిష్యత్తులో మానవీయ విలువలు పెంపొంది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారని పీడీఎస్యూ పూర్వ విద్యార్థి రాష్ట్ర నేత రాయపూడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పీడీఎస్యూ అర్ధ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల బాలబాలికలకు నిర్వహించిన వాలీబాల్ పోటీలను పూర్వ విద్యార్థులు పేదనాటి వెంకటేశ్వర్లు, ముతవరపు పాండురంగారావు, పందిరి నాగిరెడ్డి, పారా సీతయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ఉద్దేశించి మాట్లాడుతూ జార్జిరెడ్డి అమరత్వంతో ఆవిర్భవించిన పీడీఎస్యూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించడంతో పాటు సామాజిక సమస్యలపై పోరాటం చేసిందని గుర్తు చేశారు. విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలు, హాస్టల్ సమస్యలు, విద్యార్థులపై వేధింపులు తదితర సామాజిక అంశాలపై పోరాటం చేసిందన్నారు. దీంతో పాటు పౌర హక్కులకు భంగం కలిగిన ప్రతి సందర్భంలోనూ పీడీఎస్యూ విద్యార్థులు తమ బాధ్యత నిర్వర్తించారని చెప్పారు. పాశ్చాత్య విష సంస్కృతి అంటూ వ్యాధులు వ్యాపిస్తున్న నేటి పరిస్థితులు విద్యార్థుల సమాజం పట్ల శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని పేర్కొన్నారు. మన ప్లేయర్లా ఉండి రాజులే కానీ రిపోర్ట్ చేయాలండి. మటా సార్ పీజీ గురుకుల టీం కోరబండ వర్సెస్ న్యూవిజన్. అంటేనే పోరాటం, అధ్యయనం చేస్తూనే పోరాడాలని, అనేక దోపిడీల పైన ప్రశ్నించే బతుకులై నిలవాలని ఈ క్రీడా స్ఫూర్తితో విద్యార్థులు అనేక సమస్యలపై తమ గళాన్ని వినిపించాలని ఈ సెషన్ కోరుతుంది. సంఘం ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 సంవత్సరాల సందర్భంగా ఈరోజు మన హై స్కూల్ గ్రౌండ్ లో కోదాడ నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించి ఇందులో పార్టిసిపేట్ చేసి విద్యార్థులకు స్వాగతం తెలియజేస్తూ ఈ క్రీడా పోటీల్ని విద్యార్థుల యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారమే తమ యొక్క సమస్య పరిష్కారంగా భావిస్తూ విద్యార్థుల సమస్యలతో బలవేసుకొని ముందుకు పోతున్నటువంటి విద్యార్థి సంఘం పీడీఎస్యూ కోర్టు దగ్గర రావాలి. విద్యార్థులు అమ్మాయిలు అమ్మాయిలందరికీ రావాలి. క్రీడల ప్రారంభోత్సవం ముగిసింది. కొద్దిసేపట్లో కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పీడీఎస్యూ మాజీ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ పీడీఎస్యూ ప్రగతిశీల శ్రీమతి పెదనాటి సరిత స్మారకార్థం ఈ యొక్క క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. जीना है तो मरना सीखो, कलम कलम पर लड़ना सीखो। जीना है तो मरना सीखो, कलम कलम पर लड़ना सीखो। जातिरट्टी चंपालनु, जातिरट्टी चंपालनु, जातिरट्टी चंपालनु, जातिरट्टी चंपालनु। మరి ఈరోజు పీడీఎస్యూ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమం ఉద్యమాలకి కిల్ల మన కోదాడ. అలాంటి ఉద్యమాల్లో బాగా బ్రహ్మాండమైన విప్లవాత్మకమైన భావాలతో ఉన్న పీడీఎస్ పార్టీ
పనిచేయడం అనేది చాలా గొప్ప గర్వకారణంగా నేను భావిస్తున్నాం. ఇప్పటికి కూడా నేను క్రమశిక్షణ ఉన్నామని చెప్పి గట్టిగా చెప్పగలుగుతూ ఉంటే దానికి పీడీఎస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతుంది. జెండాలు మారినా ఏ జెండా మారకుండా ఇప్పటికి కూడా మేము అవి ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తూ పీడీఎస్ పార్టీ మిత్రులకి అందరికీ కూడా అభినందనలు తెలుసు. శుభాకాంక్షలు. విద్యార్థులందరూ కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ ముందులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి పీడిఎస్యు ఆర్గనైజేషన్ ముందుకు తీసుకుపోతూ ప్రజా సమస్యల పట్ల ఎప్పుడూ ముందుండి పోరాటం చేసేటటువంటి గొప్ప సంస్థ ఇది. విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకున్నాం ఒక్కటే, ఈరోజు జరిగినటువంటి పీడిఎస్యు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వాలీబాల్ పోటీలు మీరు రేపు మీ తరగతి గదిలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి, పీడిఎస్యు అంటే ఏంటి, పీడిఎస్యు ఎవరి కోసం పనిచేస్తుంది, పీడితో ప్రజల పక్షాన నిలబడి విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాటాలు చేసేటటువంటి సంస్థగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి విద్యార్థులందరూ కూడా పీడిఎస్యు అంటే ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. పీడీఎస్యు అంటే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఒక ఉజ్వలమైనటువంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఈ సంఘం ఆధ్వర్యంలో మీరంతా పాల్గొంటున్నందుకు సంతోషం. నిర్మాతలు, విద్యార్థులు, దేశభావి నిర్ణేతలు, అంటే ఈ దేశం మీ పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంది. భావి భారత పౌరులుగా, ఒక మంచి పౌరులుగా ఈ సమాజాన్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో పీడీఎస్యు ఏ ఉద్దేశంతో విద్యార్థుల్లో పనిచేసిందో ఆ ఉద్దేశాన్ని మీరు పరిశీలిస్తారని ఆశిస్తూ అనుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి విద్యార్థుల సమస్యల్ని, హాస్టల్ సమస్యల్ని, స్త్రీలపై జరిగేటటువంటి అత్యాచారాలని, బాలికలపై జరిగేటటువంటి అత్యాచారాలని, నేడు ఈరోజు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అమానుషమైనటువంటి చిన్నపిల్లల పట్ల కూడా ఒక వికృత క్రీడను కొనసాగించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మొగ దురహంకారం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో, సమాజం సంక్షిప్తమైనటువంటి పరిస్థితుల్లో, సమాజం అడ్డగోలుగా మారినటువంటి పరిస్థితుల్లో మీరు కొంచెం చైతన్యం కావాలి. చైతన్యం కావాలంటే అది మీ ఉపాధ్యాయుల వల్లనే జరుగుతుంది. జరగటానికి కారణం తరగతి గదిలోనే భారతదేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని నెహ్రూ చెప్పాడు. వాడి తరగతి గదిలో మీరు ఎక్కడైతే ఏ పుస్తకం చదువుతున్నారో ఆ పుస్తకానికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే నిరభ్యంతరంగా మీరు ఉపాధ్యాయులను ప్రశ్నించండి. ఆ ప్రశ్నించడం ద్వారానే మనం సమాజాన్ని అవగతం చేసుకోగలుగుతాం, ఆలోచించగలుగుతాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని, సమాజాన్ని పరిశీలిస్తారని, పుస్తకాలని చదువుతారని అని అనుకుంటూ ఇప్పుడు ఈ క్రీడల యొక్క పెదనాటి వెంకటేశ్వరరావు గారు తన సతీమణి కీర్తిశేషులు శ్రీమతి సరిత గారి సంస్మరణార్థం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడతారు.